తమిళనాడు రిజల్ట్స్. ఇక మనతో పాటుగా వెస్ట్ బెంగాల్ నుంచి మా ఢిల్లీ ఇన్పుట్ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, వర్మ, మనం ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ లోని కోల్కతా బీజేపీ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుగుతున్నటువంటి మనం చూడొచ్చు. ఎందుకంటే బీజేపీ కోల్కతాలో అధికారం నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుగుతున్నారు. అయితే భవానీపూర్ సంబంధించిన తీసుకుంటే కొంత నెక్ టు నెక్ ఫైట్ అనేది కొనసాగింది. మమతా బెనర్జీ వర్సెస్ అధికారి మధ్య ఈ యొక్క పోటీ కూడా జరిగింది. మొదటి 2 రౌండ్ లో బీజేపీ లీడ్ లో ఉంది. దాని తర్వాత మళ్ళీ మమతా బెనర్జీ లీడ్ లోకి వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది బీజేపీ హెడ్ ఆఫీస్ కోల్కతాలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ బీజేపీ హెడ్ ఆఫీస్ ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుతున్నటువంటి చిత్రాలు కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున ఆ సంబరాలు కూడా చేస్తున్నారు. మిగతా కూడా పంచుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం ప్రధాని మోడీతో పాటు ఉన్నటువంటి బీజేపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు బీజేపీ అధికారం కావాలని అంటే ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది జరిగినది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా బెంగాల్ ప్రజలు భయపడాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్పి మరికొంతమంది ఉన్నారు. బీజేపీకి अमूल्य मैडम क्या बोलते हैं ఇది ఖచ్చితంగా ఏదో ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి ఈ విధంగా బీజేపీ ముందు గెలుస్తుందని చెప్పేసి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేస్తాం. ఇక మనతో పాటుగా వి ప్రకాష్ గారు కూడా రాజకీయ విశ్లేషకులు లైవ్లోకి వచ్చారు. ప్రకాష్ గారు నమస్తే. సార్ ప్రకాష్ గారు వినిపిస్తుందా?